జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 8వ శ్లోకము. తమస్తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఇక 3వ గుణము తమోగుణము. ఈ తమోగుణము యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఇది విపరీత జ్ఞానము వలన పుడుతుంది. తమోగుణం పుట్టి మళ్ళీ విపరీత జ్ఞానాన్నే పుట్టిస్తుంది జీవుడిలో. ఆ రకంగా ఈ తమోగుణము జీవుడిని ఎట్లా బంధిస్తుందంటే, చేయకూడనటువంటి పనులయందు ప్రవర్తింపచేస్తుంది. చేయవలసినటువంటి పనులయందేమో నిర్లక్ష్యాన్ని, బద్ధకాన్ని కలిగిస్తుంది తమోగుణము. నిద్రను పుట్టిస్తుంది, సోమరితనాన్ని పుట్టిస్తుంది ఈ తమోగుణము. తద్వారా అనేకమైనటువంటి పాపిష్టి జన్మలు పొందుతాడు జీవుడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తమోగుణము యొక్క ప్రభావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ తమోగుణము చేత బంధింపబడకుండా ఉండేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడి చేతిలో ఒక పరికరములాగా మన విధులన్నింటినీ, మన కర్మలన్నింటినీ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 269వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు బలరామునితో తన స్నేహితులతో కలిసి వనములో సంచరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శ్రీదాముడు అనేటటువంటి ఒక ఆంతరంగిక స్నేహితుడు, ఇంకా కొంతమంది స్నేహితులు, వాళ్ళంతా వచ్చి, ఓ కృష్ణ, ఓ బలరామ, ఇక్కడ దగ్గరలోనే ఒక వనం ఉంది, తాళవనం. ఆ వనములో చెట్ల నుండి ఫలాని తత్ర భూరీని పతంతి పతితాని చ, చాలా పండ్లు చెట్ల నుండి రాలుతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా పండ్లు నేలపై వ్రాలి ఉన్నాయి. కానీ అవన్నీ అవరుద్ధాని ధేనుకేన దురాత్మన, దుష్టుడైనటువంటి ధేనుకాసురుని ఆధీనములో ఉన్నాయి. మనని అక్కడికి వెళ్లకుండా ఆ ధేనుకాసురుడు గార్ధభ రూపములో ఉండి అడ్డుకుంటూ ఉన్నాడు. ఓ కృష్ణ, ఆ ధేనుకాసురుడు మహాబలశాలి. అతనితో సమానమైనటువంటి బలము కలిగినటువంటి ఇతర బంధువులందరితో కలిసి ఆ ధేనుకాసురుడు ఆ వనములోనే నివసిస్తూ ఉన్నాడు. ఆ అసురుడు నరులను సజీవముగా భక్షిస్తున్నాడు కృష్ణ. అందువలన మానవులు, జంతువులు, పక్షులు
అందరూ ఆ వనములోనికి వెళ్ళడానికే భయపడుతున్నారు. అయితే ఆ వనములోని పండ్ల సువాసనలు, ఫలగంధము నాసాపుటముల జొచ్చి కలంచి చిత్తముల గొనిపోయెన్. ఆ పండ్ల సువాసనలు మా మనస్సులను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆ పండ్లను తినాలి తినాలి అని అనిపిస్తోంది మాకందరికీ. ఓ బలదేవా, ఓ కృష్ణ, మీరు ఫలముల నమలింపుడు మము బళీయురకును మీకు దైత్య భటులడ్డంబే. ఓ బలదేవా, ఓ కృష్ణ, ఏ రకంగానైనా సరే మాకు ఆ పండ్లను తినిపించండి. మీరిద్దరు మహాబలవంతులు, మీకు ఆ రాక్షసులు ఒక లెక్కనా? వాంఛాస్తి మహతీ రామ కృష్ణ గమ్యతాం యది రోచతే. ఓ కృష్ణ, ఓ బలరామ, మీకు నచ్చితే ఆ పండ్లను తినడం కోసం మనం ఆ వనములోనికి ప్రవేశిద్దాం అంటూ స్నేహితులంతా బలరామకృష్ణులతో అంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 8వ శ్లోకము. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.